సంబంధించి పోలింగ్ తేదీ దగ్గర పడ్డ కొద్దీ ప్రధాన పార్టీలో మాటలు తూటాలా పేలడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా దూషణలకు కూడా దిగుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. 9 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి కావచ్చు, 2 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని కూడా రెండు పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో దీనికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే సీనియర్ లీడర్లు కూడా తిరగడం జరుగుతుంది. తమ ఓటు ఆవశ్యకత గురించి కావచ్చు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనేది కూడా చెప్తున్న నేపథ్యం. ఇందులో భాగంగానే చిల్కానగర్ సంబంధించిన నాయకులు సీనియర్ లీడర్ రవీంద్ర ముదిరాజ్ గారు ఉన్నారు. సో చెప్పండి, మీరు ప్రధానంగా హైడ్రా మీద ఫోకస్ చేస్తూ హైడ్రా విధ్వంసాన్ని సృష్టించింది అంటున్నారు. కానీ హైడ్రా వల్ల చాలా మంచి జరిగింది, చెరువులు బాగుపడ్డాయి, చాలా పార్కుల స్థలాన్ని కబ్జా చేసిన కబ్జారాయిల నుంచి బయటకు తీసామని కూడా ప్రజల నుంచి కూడా చెప్తున్న సందర్భాలు. దీన్ని ఎట్లా చెప్తారు? అందరికీ నమస్కారం. మరి మీరు గమనించినట్టయితే మరి గత 15 రోజుల నుంచి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వివిధ నియోజకవర్గాల నుంచి మరి ఇక్కడ రావడం జరిగింది. మరి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒక 10 బూతులు ఇన్ఛార్జ్ ఇస్తే మరి వారి అండర్లో మేమందరం కూడా మరి పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి సునీతమ్మ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మరి మా గణేష్ అన్న క్వశ్చన్ అడిగిండు, ఏదైతే హైడ్రా గురించి మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా కూడా చాలా విడ్డూరంగా ఉంది. మొత్తం ఎలక్షన్ మొత్తం కూడా హైడ్రా మీదే నడుస్తుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు రేపు ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ హైడ్రా గురించి కూడా ఏదో ఆలోచన చేసి బంద్ చేసి పని చేస్తాడు, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారు బంద్ అయిపోతారన్న సంగతి ఆయనకు కూడా అర్థమైంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మా గణేష్ అని అడిగిండు, హైడ్రా వల్ల మేము చాలా పార్కుల కబ్జాలు కానివ్వండి, మిగతా కబ్జాలన్నీ కూడా తొలగించినాం, దానివల్ల బాగా మంచి జరిగింది అని ప్రజలు అంటున్నారని మీరు చెప్తున్నారు. సరే, ఏ ప్రజలు మీకు చెప్పినారో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటికి ఏదైతే కరపత్రం పట్టుకపోయి ఓటై అడిగిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, సార్ హైడ్రా అని తీసుకొచ్చి మా పేద ప్రజల బతుకులల్లో మొత్తం కూడా అన్యాయం చేసిరు, మా బతుకులన్నీ పేద ప్రజల ఇండ్లన్నీ గులగొడతా ఉన్నారు. పేద ప్రజలే కనబడుతున్నారా సార్ హైడ్రాకి? మరి పెద్ద పెద్ద బంగ్లాలు ఎక్కడ కూడా గులగొట్టలేదు, మరి ఏ పెద్ద బంగ్లా ఒక్కటైనా గులగొట్టింది చూపెట్టండి అని చెప్పేసి వారు అడుగుతూ ఉంటే నిజంగా కూడా మేము కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాం. మాకే చాలా తెలుసు అనుకున్నాం, కానీ ప్రజలకు అంతకంటే ఎక్కువ తెలుసు. ప్రజలే చెప్తా ఉన్నారు, ఏ ఒక్క బిల్డింగ్ అయినా, ఏ ఒక్క పెద్ద భవనం అయినా, మరి ఎక్కడైనా హైడ్రా కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గులగొట్టింది చూపెట్టండి సార్. మరి పేద ప్రజల ఇల్లు గులగొట్టి ఏదో మేము చేసినామని చెప్పేసి ప్రగల్భాలు వలుకుతా ఉన్నారు. వారికి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మేము ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అలాగే మీరేమో 58, 59 కింద పేద ప్రజలకు అందరికీ బీపీఎల్ కింద ఉన్న వారికి ఇండ్లు ఇచ్చామని కూడా జాగాలు ఇచ్చామని చెప్తున్నారు. కానీ మంత్రి సీతక్క మాత్రం గుడిసెలు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ గుడిసెలను ఖాళీ చేయించి రోడ్ల మీద వేసిన పరిస్థితి బీఆర్ఎస్ చేసింది. వాళ్ళు ఈ ఎన్నికలు గెలిస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ అయితే ఉంది అని చెప్పేసి ఆమె అంటున్నారు. ఏమంటారు? 58, 59 జియో కింద ఎంతో మందికి ఎన్నో సంవత్సరాల నుంచి మరి వారికి ఒక నివాసం కల్పించాలన్న ఒక గొప్ప సంకల్పంతో మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే 58, 59 జియో కింద తీసుకొచ్చి వారికి మంచి అవకాశం కల్పించింది. మరి ఇవాళ హైడ్రా అని చెప్పేసి ఏదో హైడ్రా తీసుకొచ్చి మరి మీరెవరిని గులగొడతా ఉన్నారు, మీరెవరిని తీసేస్తూ ఉన్నారు? మరి మీరు చేసే రెగ్యులరైజ్ చేయండి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి సీఎం కాకముందు మరి ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీలో మరి నాయకులుగా ఉన్నప్పుడు మీరే మాట్లాడినారు, మీ ప్రగల్భాల గురించి మాట్లాడితే చాలా ఉంటాయి. అవి మీరేమని చెప్పినారు, ఏ పేద ప్రజని కూడా మరి జరపాల్సిన అవసరం లేదు, వారిని రెగ్యులరైజ్ చేయండి, మీకు రెగ్యులరైజ్ చేసే అవకాశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా ఉంది, వాళ్ళని రోడ్డు పైన వేయొద్దు అని చెప్పేసి మీరే చెప్పినారు. మరి ఇవాళ మీరే హైడ్రా అని చెప్పి ఒక కొత్త డ్రామా క్రియేట్ చేసి మరి ఇవాళ పేద ప్రజల ఇల్లు గులగొట్టి పెద్దవాళ్ళ బంగ్లాల దగ్గర నుంచి బిల్డర్ల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి అవన్నీ కూడా మరి ఢిల్లీకి రవాణా చేస్తూ మరి మీ పార్టీని మరి మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడ వీధి లైట్లు వెలగడం లేదు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, ఎక్కడ కనబడితే వాళ్ళ పిక్కలు కరుస్తున్నాయి అని చెప్పేసి, అలాగే శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని కూడా హరీష్ రావు అన్నారు. సో మొన్న షేక్పేట్లో కూడా సీఎం కూడా అదే అన్నారు, 9 ఏళ్ళు పాలన ఉన్న చెత్త మంత్రి దీనికి ఉన్నాడు, ఆయనను చెట్టుకు కట్టేసి కొడితే కరెక్ట్ అవుతుంది అన్నట్టు. దీన్ని ఏ విధంగా అంటే 9 ఏళ్ల పాలన మీరు బాగు చేశారా, ఈ 2 ఏళ్ళలో విధ్వంసం జరిగింది? 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల విధ్వంసం, ఈ మెయిన్ స్లోగన్ పైనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మీరు గమనించాలి, నేను జిహెచ్ఎంసీ కార్పొరేటర్ భర్తని చిల్కానగర్ డివిజన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. గత 6 నెలల నుంచి ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు వెలుగుతలేవు. స్ట్రీట్ లైట్లకు పెట్టాల్సిన ఏవైతే సెన్సార్లు ఉన్నాయో ఆ సెన్సార్ల చిప్పులన్నింటినీ కూడా వాళ్ళకు బిల్లులు కట్టకుండా, వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా పాస్వర్డ్లు చేంజ్ చేసుకున్నారు. ఆ మెయింటెనెన్స్ పని కూడా వాళ్ళు కనీసం చేయలేకపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను చెప్పేది ఒక్కటే, ఇవాళ మీరు వీధి కుక్కలు కరుస్తున్నాయి అని చెప్పేసి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మరి వీధి కుక్కలు మరి ఇన్ని వీధి కుక్కలు ఎక్కడున్నా కూడా పట్టించి వాళ్ళని
వీటిని తీసుకెళ్లి ఆవిడకి ఇంజక్షన్లు ఇప్పించి మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఎన్నో రకాలుగా మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది ప్రయత్నం? మీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏదైనా ప్రయత్నం జరుగుతూ ఉన్నదా మరి కుక్కల గురించి? మీరు గమనించండి. ఇదే కాకుండా మీరు ఏదైతే శానిటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, శానిటేషన్లో బిన్ ఫ్రీ అని చెప్పేసి మరి ఏదైతే రామ్కి వాళ్ళకి ప్రతిరోజు కూడా చెత్త లిఫ్ట్ చేసే ఒక్క సమయం నుంచి, అంటే ఓన్లీ మార్నింగ్ టైం తీసుకెళ్లే దాన్ని రెనోవేట్ చేసి 3 టైంలు తీసుకెళ్లే పరిస్థితి క్రియేట్ చేసినాం. మధ్యాహ్నం, పొద్దున, రాత్రి 3 సార్లు కూడా ఎక్కడ చెత్త ఉన్నా, డంపింగ్ యార్డ్లు ఎక్కడున్నా, ఆ డంపింగ్ ప్లేసెస్ ఎక్కడున్నా, ఎక్కడ ఏ డంపింగ్ ప్లేసెస్ ఉన్నా అవన్నిటి కూడా మూడు విడతల, అంటే 3 టైంలు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు కూడా తీసే ప్రయత్నం చేసినాం, తీస్తా పోయినాం. కాబట్టే సిటీ హెల్తీ అండ్ గ్రీన్గా ఉండే. ఇప్పుడు పరిస్థితి ఏంది? కనీసం ఒక్క పూట కూడా తీసే పరిస్థితి లేదు. వాళ్ళని మానిటర్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని కాపాడే పరిస్థితి కూడా లేదు, అంతకంటే లేదు. మీరు ఒకటి ఏం చేస్తూ ఉన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా ఎవరికి కూడా మరి వాళ్ళ శాఖల పైన పట్టు లేదు. మరి వారికి సీఎం గారు అంటే, రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం లేదు. కాబట్టి ఏ శాఖ కూడా ఏ శాఖలాగా పనిచేసే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పేసి కూడా ప్రజలు కూడా బంబేలెత్తుతా ఉన్నారు, వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలోనే ఇంతగానం విధ్వంసం చేసినారు వీళ్ళు. ఇంకొక 3 ఏళ్ళు ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో దీని ద్వారా వారికి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. అలాగే మీరు గెలిస్తే, అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఇది రెఫరెండమే, అంటే ప్రజలు ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది తెలుస్తా అని చెప్పేసి మీ పార్టీ చెప్తాడం జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం గెలిపోటలు సహజము, ఎన్నికల్లో గెలుస్తారు, ఓటములు సహజం అనే మాట మాట్లాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు? గణేష్ అన్న, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గెలుస్తాము అన్న నమ్మకం ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు వేరుంటాయి. మీరు అడిగినారు, మీ ప్రెస్ సోదరులే అడిగినారు, మీరు గనక ఓడిపోతే మరి ఇది రెఫరెండంగా తీసుకుంటారా అని చెప్పేసి అడిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు, నేను కూడా మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కటే చెప్పండి, మీరు ఓడిపోతే నిజంగా రెఫరెండంగా తీసుకుంటారా అన్న ధైర్యం ఎప్పుడు వస్తుంది మీకంటే, మేము ఎందుకు ఓడిపోతాం, మేము బాగా పనిచేసినాం 2 ఏళ్ళని చెప్పే ఆలోచన మీకు ఉండాలి. కానీ అది లేదు. మీరు సంస్కారం వదిలేసి మీరు కేటీఆర్ మీద టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప మీరు వేరే ఏం చేస్తలేరు. మీరు ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి, చిల్లర మాటలు మాట్లాడి ఈ స్టేజ్కి వచ్చినారు. ఒక గౌరవమైన పదవి మీకు ఇవాళ. మీరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, అంటే ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద తండ్రి లాంటి స్థానంలో కూర్చొని ఇవాళ మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. నేను ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు గనక ఓడిపోతే మేము చేసినాం తప్పు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే రెఫరెండం, మీరు ఓడిపోతారు అన్న సంగతి తెలిసింది కాబట్టి మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. గెలుపు ఓటమి సహజం అన్నప్పుడు మీకు ఇన్నిసార్లు ఎందుకు తిరగాల్సిన అవసరం? ఎప్పుడైనా ఏదైనా బై ఎలక్షన్లలో సీఎంలు ఇంతగానో ఎవరైనా తిరిగినారా? మీరు ఒకసారి చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. మీకు భయం ఉన్నది. ప్రజలలో మీరు చేసింది ఏమి లేదు. ప్రజలలో మీరు చేయాల్సింది ఏదైతే ఉందో కూడా చేద్దామన్నా కూడా మీ మంత్రులు కూడా మిమ్మల్ని చేయనిచ్చే పరిస్థితులు లేరు. మీ మంత్రులు అటు వాళ్ళ కమిషన్ల గురించి వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరు మీ పరిస్థితిలో మీరు బిజీగా ఉన్నారు, మీ ఇంటర్నల్ పంచాలతోటే బిజీ ఉన్నారు. ఇక్కడ కూడా మంత్రులు ఏదో వస్తే అట్లా ఒక ఫోటో దిగి పోతా ఉన్నారు. కాబట్టి మీకు భయం ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ మేము జూబ్లీహిల్స్లో ఓడిపోతాం, దాన్ని రెఫరెండంగా ఎందుకు తీసుకోవాలి, గెలుపోటలు సహజం అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త డ్రామా మీరు తెర మీదకి తెస్తా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. 14 తారీఖు రోజు మళ్ళీ గణేష్ అన్నతోటి మళ్ళీ ఇదే ఛానల్లో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మునుగోడు ఎన్నికల్లో అప్పుడున్న మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అక్కడే తిష్ట వేసి గెలిపించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ బీఆర్ఎస్ నేతలు అనడం జరుగుతుంది. ఇక్కడ మంత్రులు కావచ్చు, అందరు సీఎం స్థాయి నుంచి అందరూ కూడా జూబ్లీహిల్స్లే ప్రచారం నిర్వహిస్తున్నారు. అప్పుడు అంటే మీరు చేసింది ఏంటి, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. దీనిపైన మా దగ్గర ఏం కేసీఆర్ గారు తిరగలేదే. మా దగ్గర కేసీఆర్ గారు ఏం గల్లీకి ఇన్ని రోడ్ షోలు పెట్టలేదే. మా దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రకంగా చేసినారా? మీరే పేరీ చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి. మీరు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, మేము ఉన్నాం, మీరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ రోజైనా కేసీఆర్ గారు ఇన్ని రోడ్ షోలు పెట్టినారా? అవసరమే లేదు. మా ఒక్క కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని సంలాయించడానికి. రేవంత్ రెడ్డి గారు చేసే దౌర్భాగ్యమైన పనులు ఏవైతున్నాయో ప్రజలు చెప్పడానికి. ప్రజలు కూడా వాళ్ళు ఎంతో విఘ్నులు, వాళ్ళకు కూడా అర్థమైంది తప్పు చేసినాము, అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ఆశపడ్డాము. వాళ్ళకు కూడా క్లియర్ కట్గా తెలిసిపోయింది ఈ ప్రభుత్వం ఏమి చేసే పరిస్థితులు లేదు. కాబట్టి వీరికి ఖచ్చితంగా కర్రగాల్చి వాత పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. కర్రగాల్చి వాత పెట్టినారు కాబట్టి మైనారిటీలకు ఇప్పటి వరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పంగానే ఆగ మేఘాల మీద అజరుద్దీన్ గారిని తీసుకొచ్చినారు, మంత్రి పదవి ఇచ్చినారు. ఇట్లానే ప్రజలను కూడా మేము కోరేది ఒకటే, ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, మనము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కర్రగాల్చి వాత పెడితే కాంగ్రెస్కి వారు ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చకుండా కనీసం కొన్ని హామీలన్నా నెరవేర్చాలి. లేకపోతే మనకు తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది. ఆ భయంతో అయినా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
సో మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇది రెఫరెండమే అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. గెలుపోటములు సహజమే అని చెప్పేసి ఓటమి భయంతోనే సీఎం అలా మాట్లాడుతున్నారని చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందితే మాత్రం ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరొకసారి తమ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుందని కూడా చిల్కానగర్ కార్పొరేటర్కి సంబంధించి అలాగే సీనియర్ లీడర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీ, హైదరాబాద్ నుంచి.